హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మూవీ ఒక రీబార్న్ అండ్ రివెంజ్ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకి హీరో అనేది చూపిస్తారు. తన హాస్పిటల్ అనేది అడ్మిట్ చేస్తుంటారు. అలాగే తన పేరు వచ్చేసి ఆన్షంగా ఉంటుంది. తన దగ్గర తన వైఫ్ అలాగే వైఫ్ బాయ్ ఫ్రెండ్ కలిసి ఉంటారు. అప్పుడు హీరో ఉండి నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను ఏ తప్పు చేయలేదంటున్నా కానీ వాళ్ళు అనేది నవ్వుతూ ఉంటారు. పాస్ట్లో ఏం జరిగింది అనేది మనకి ఇప్పుడు చూపిస్తారు. ఒక ఫ్లైట్ అనేది మొత్తం కదలాడుతూ అలాగే యాక్సిడెంట్కి గురవుతూ ఉంటే దాన్ని నడిపే వాళ్ళేమో కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళెవరో కాదు, హీరో వైఫ్ అలాగే వైఫ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటారు. వైఫ్ పేరు వచ్చేసి జియాయి ఉంటుంది. అలాగే వైఫ్ బాయ్ ఫ్రెండ్ పేరు వచ్చేసి మెంగై ఉంటారు. వాళ్ళిద్దరూ నడపడానికి ప్రాబ్లం అవుతూ అలాగే టెన్షన్ పడుతూ ఉంటారు. అదంతా కంట్రోల్ రూమ్ లైక్ అనేది సిగ్నల్ రావడంతో హీరో ఫస్ట్ టెన్షన్ పడి ఎలాగైనా క్యూర్ చేయాలని చెప్తారు. అలాగే తన దగ్గర పనిచేసే ఇంటర్న్ కూడా చెప్తూ ఉంటారు. మరోవైపు ఏమో హీరో వైఫ్ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నా కానీ హీరో అనేది సరే అయితే నేను చెప్పినట్టు చేయండి అని మొత్తం చేసేసరికి వాళ్ళని రెస్క్యూ నుంచి అనేది బయటపడి సేఫ్గా అనేది ల్యాండ్ అవుతారు. అలా అప్పుడే అక్కడికి హీరో వైఫ్ అలాగే తన బాయ్ ఫ్రెండ్ అనేది కలిసి వస్తూ ఉంటారు. డైరెక్ట్గా హీరోని చెంప మీద కొట్టి దీని అంతటికి కారణం నువ్వే, ఇలా ఎవరైనా రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా, నేను కరెక్ట్గా చేశాను కాబట్టి ఇంతమంది సేఫ్ అయ్యారు, లేకుంటే అమాయక ప్రజలు చనిపోతారు కదా అని అలా హీరోని అనేది తిడతారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కావాలని హీరో చేశారని తను అనేది బాగా కొట్టి తను అనేది పిలుచుకెళ్తూ ఉంటారు. అలా హీరో అనేది అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. తర్వాత కొద్ది రోజులకి హీరోకి హెల్త్ బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ చేసి అక్కడికి తన వైఫ్ అలాగే బాయ్ ఫ్రెండ్ అనేది వస్తారు. వాళ్ళిద్దరు వచ్చి ఇదంతా మేమే చేసాము, ఎందుకంటే మేము ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం అని చెప్పేసరికి హీరోకి అనేది చాలా కోపం వస్తుంది. ఎలాగైనా రివెంజ్ తీర్చుకుంటానని అదే ఒక గంట టయానికి అనేది మళ్ళీ రిబాన్ అనేది అవుతాడు. అలా టైం చూసుకునేసరికి 1 అవర్లో మళ్ళీ అది రిపీట్ అవుతుందని హీరో అనుకునేది చూస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరో వైఫ్ ఫ్లైట్ అంతా ఆన్ చేసి మేము సేఫ్గా ల్యాండ్ అవుతున్నామని చెప్పి తననేది తన బాయ్ ఫ్రెండ్ వైఫ్ చూస్తూ ఉంటుంది. హీరో కూడా మొత్తం వింటూ ఉంటాడు, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దామని. అలా వాళ్ళిద్దరేమో హీరో వైఫ్ అలాగే తన బాయ్ ఫ్రెండ్ అనేది మాట్లాడుకుంటూ ఉంటే అది హీరో అనేది వింటూ ఉంటే అక్కడికి తన ఇంటర్న్ అనేది వస్తుంది. తనే అనమాట హీరోయిన్. తన దగ్గరకు వచ్చి నువ్వు సిస్టర్ తోటి ఇంకా మాట్లాడుతున్నావా అని అనేసరికి హీరోకి అనేది కొంచెం ఫ్లాష్ వచ్చి కోపం వస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాం అనేసరికి మరోవైపు ఫ్లైట్ నడిపే వాళ్ళకి అనేది వాళ్ళు రొమాన్స్ చేసుకుంటూ ఉండేసరికి వాళ్ళకి అనుకోకుండా అనేది ఫ్లైట్ డేంజర్లో ఉందని మెసేజ్ వస్తుంది. అలా మొత్తం రెడ్ లైట్స్ పడేసరికి వాళ్ళు అనేది సరే అయితే కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేయాలని వాళ్ళు అనేది కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. అలాగే తన బాయ్ ఫ్రెండ్ కూడా ఏడుస్తూనే ఉండేసరికి వాళ్ళు చెప్తున్నా కానీ హీరో అనేది వినడు. అలా డైరెక్ట్ అక్కడ పనిచేసే ఒక అమ్మాయి అనేది చైర్మన్కి అనేది చెప్తారు. అలా చైర్మన్ ఏమో డైరెక్ట్గా హీరో దగ్గరికి వెళ్ళి ఇంత డేంజర్గా ఉంది, ఎలాగైనా కానీ నువ్వు కంట్రోల్లోకి తీసుకోవాలి, సేఫ్గా వాళ్ళు ల్యాండ్ అయ్యేటట్టు చెయ్యి అనేసరికి హీరో అనేది నేను చెయ్యను అని అంటాడు. ఎందుకు చేయవు, నువ్వే కదా ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది హీరోయిన్ చేస్తుందని చెప్పేసరికి వాళ్ళందరూ అనేది షాక్ అవుతారు. హీరోయిన్ కూడా షాక్ అయ్యి నేను చేయడం ఏంటి, నాకు ఇవి తెలియదు, నేను ఇంకా కొత్తగా ఇంటర్న్గా జాయిన్ అయ్యాననేసరికి హీరో అదేం లేదు నేను చెప్తాను నువ్వు చేయాలంటారు. మరోవైపు వాళ్ళందరూ సరే ఇప్పుడు మనం ఇంత ప్రాబ్లం చేసాం కదా, కిందన్న వాళ్ళకి తెలిస్తే చైర్మన్కి తెలిస్తే అని హీరో వైఫ్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటే తనేమో నేను మొత్తం హీరో మీదగా దొబ్బేస్తానులే అని చెప్తారు. అలా అన్ని గుర్తొచ్చిన హీరో ఏమో సరే అయితే నేను హీరోయిన్ తోటే చేపిస్తాను, తను బాగా చేస్తుంది, ఇప్పుడు ఇంటర్న్లోనే ఉంటేనే కదా తెలుసుకుంటేనే కదా కంట్రోల్ రూమ్ని అలాగే ఫ్లైట్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది అనేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పేసుకుంటుంది. అలా మొత్తం సీసీ కెమెరాస్ తోటి అలాగే మొత్తం రికార్డ్ చేసి అనేది మొత్తం హీరో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలాగే హీరోయిన్ కూడా మొత్తం తన కంట్రోల్లోకి తీసుకొని ఫ్లైట్ని అనేది సేఫ్గా ల్యాండ్ చేసేస్తుంది. ఆ ల్యాండ్ అయ్యేసరికి అందరూ చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యమని హ్యాపీగా ఫీల్ అవుతూ వస్తుంటారు. మరోవైపు ఇదంతా క్యాప్టెన్ వల్ల అయిందని హీరో వైఫ్ ఏమో చాలా గర్వంగా కిందకి దిగొస్తూ ఉంటుంది. అదంతా చూసి హీరో తన దగ్గరకు వెళ్తే తన వైఫ్ ఏమో కోపంగా కొట్టడానికి వెళ్తే హీరో అనేది వెంటనే అడ్డుకుంటాడు. ఎందుకు కొడుతున్నావు అని అంటే నీ వల్లనే ఇంతమంది చనిపోయే ప్రాబ్లంలో సరిగ్గా చెప్పాలి కదా అని హీరో వైఫ్ ఏమో తను కొట్టడానికి వెళ్తుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంత హీరోనే తప్పు చేశారని తను తిడుతూ ఉంటే నేను ఏమైనా తప్పు చేశానని ప్రూఫ్స్ ఉన్నాయో మాట్లాడడానికి అని అంటారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమో హీరోని కొట్టడానికి వచ్చిన వెంటనే అక్కడికి చైర్మన్ అనేది వస్తాడు. చైర్మన్ రావడంతో ఫస్ట్ వాళ్ళిద్దరు అనేది భయపడతారు. హీరో వైఫ్ అలాగే తన బాయ్ ఫ్రెండ్ అయిన మెంగు కూడా భయపడి వైఫ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం దొరికిపోతామేమనంటే అదేం దొరకమని హీరో వైఫ్ అనేది చెప్తుంది. అలా డైరెక్ట్గా చైర్మన్ విష్ చేసి ఇంటనే అలాగే హీరో కాల్సి కావాలని చేశారు, ఇంతమంది ప్రజల్ని ప్రాణాలు పోయేటట్టు చేశారని హీరో వైఫ్ చెప్పడంతో
చైర్మన్ ఏమో చూస్తూ కూర్చుంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ చాలా భయంగా కోపంగా చూస్తూ ఉంటుంది. తను ఎందుకు ఇలా చెప్తుంది, నేను ఇన్ని రోజులు మంచిగా అనుకున్నామా ఇలా చేస్తుందని. మరోవైపు ఏమో హీరో వైఫ్ చాలా గర్వంగా ఉంటుంది, నేనే గెలుస్తానని. అప్పుడే చైర్మన్ నుండి నువ్వు చూసావా తను ఎంత సేఫ్గా ల్యాండ్ చేసిందో, మొత్తం హీరో కాదు చెప్పింది, ఇంటని చెప్పింది, తన వల్లే మీరు ఇంత సేఫ్గా ల్యాండ్ అయ్యారని కొంచెం కోపంగా అడిగేసరికి వాళ్ళందరూ అనేది షాక్ అవుతారు. అలాగే కెప్టెన్ కూడా ఫస్ట్ షాక్ అవుతుంది. వెంటనే తన దగ్గర ఉన్న నేమ్ ట్యాగ్ చూసి హీరోయింది, నువ్వు నా హస్బెండ్ని సెడ్యూట్ చేస్తున్నావా, ఎలా పడితే అలా మాట్లాడుతున్నావా, నాకు తెలిసి మీ ఇద్దరు ఎప్పుడు కలిసిపోవాలని, అందుకే మీరు ఇలా ప్లాన్ చేశారు, నన్ను చంపి నా ఇన్సూరెన్స్ తీసుకోవాలనేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే నమ్మేస్తారు. అలా హీరో దగ్గరికి వెళ్ళి కొట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడు హీరో వైఫ్ ఏమైతే ప్రూఫ్స్ చూపించాను అనేసరికి హీరో కూడా సరే అయితే నేను ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను, అప్పుడు మీదే తప్పని ఒప్పుకోవాలనేసరికి తన వైఫ్ కూడా సరే అని అంటుంది. అలా కొద్దిసేపుకి వాళ్ళు అనేది ప్రూఫ్స్ గురించి మాట్లాడేసరికి బ్లాక్ బాక్స్లో నుంచి అలాగే సీసీ కెమెరా అవన్నీ కూడా రికార్డ్ చేసినటువన్నీ తీసుకొస్తారు. అలా డైరెక్ట్గా చైర్మన్ అక్కడ ఉన్న ప్రజలందరూ చూడడంతో వాళ్ళు అనేది షాక్ అవుతారు. కెప్టెన్ కూడా ఇప్పుడు మనం దొరికిపోయామని హీరో వైఫ్ మాట్లాడుకొని అందరూ ఇంటిమేట్ అయ్యేటివి, అలాగే హీరో గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు అవన్నీ వినేసరికి వాళ్ళందరికీ అనేది కోపం వస్తుంది. అప్పుడు హీరో వైఫ్ ఏమో ఇప్పుడు మనల్ని ఏం చేస్తారని భయపడుతూ తను అనేది వెనక్కి వెళ్తూ ఉంటే అప్పుడే హీరో వైఫ్ బాయ్ ఫ్రెండ్ ఏమో ఇదంతా కావాలని తనే చేసింది నాకేం తెలియదు అని మెంగ్ అనేది తప్పించేసుకుంటాడు. అలా తప్పించుకునేసరికి చైర్మన్ కూడా ఈ జాబ్కి నువ్వు క్విట్ అవ్వవు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా చెప్తారు. అలాగే హీరో కూడా నాకు డివర్స్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళని కొంచెం గట్టిగానే అదురుతాడు. అలా అందరూ ప్రజలు అనేది వాళ్ళిద్దరిని అనేది కొడుతూ ఉండేసరికి హీరో అనేది ఇప్పుడు నా రివెంజ్ కంప్లీట్ అవుతుంది, ముందు ముందు నువ్వేం చేసావు దాన్ని బట్టే నీకు ఉంటుందని తను అనేది ఫేస్ వాష్ చేసుకుని చాలా కోపంగా అదురుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చి ఇందుకేనా నువ్వు చెప్పండి అనేది నాతో చెప్పించింది అనేసరికి హీరో అనేది తన వైపు చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డేనే హీరో వైఫ్ని హాస్పిటల్ అనేది అడ్మిట్ చేస్తారు. హీరో డివర్స్ గురించి మాట్లాడుకుందామని అక్కడికి వచ్చేసరికి తన వైఫ్ ఏమో తన్ని గట్టిగా హక్ చేసుకొని సారీ అనేది చెప్తుంది. హీరో కూడా సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడికి హీరో వైఫ్ బాయ్ ఫ్రెండ్ మెంగ్ వచ్చేస్తాడు. మెంగ్ వచ్చేసి నన్ను క్షమించిన నీకు అలా చెప్పినందుకే, ఎందుకంటే మనం హీరో ఆస్తిని మొత్తం రాబెట్టుకోవాలంటే అలానే మాట్లాడాలని చెప్పేసరికి హీరో వైఫ్ కూడా ఒప్పేసుకుంటుంది. అలా మెంగ్ అలాగే హీరో వైఫ్ ఇద్దరు ఇంటిమేట్ అవ్వడం అదంతా హీరో బయట నుంచి చూస్తూ ఉంటాడు. అలా చూసి సరే అయితే మీకు ఇంకొక గుణపాఠం చెప్పాల్సిందే అని హీరో మొత్తం అదంతా అనేది రికార్డ్ చేస్తూ ఉంటాడు. అదంతా రికార్డ్ చేసి తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరో వాళ్ళ ఇంటికి డోర్కి డెలివరీ అనేది వస్తుంది. డెలివరీ వచ్చేసరికి హీరో కూడా ఇదంతా వాళ్ళ ప్లానే అనుకొని సరే అని లోపలికి తీసుకుంటూ ఉంటాడు. అలా అమ్మాయి వచ్చి తన డెలివరీ డ్రెస్ అంతా ఉప్పేసి హీరోని అనేది సెడ్యూట్ చేస్తూ ఉంటుంది. అలాగే నేను నీకు డెలివరీ ఇచ్చాను కదా, మీరు నాకేమి ఇస్తారు అని మాట్లాడుతూ ఉంటే హీరో ఏమో సరే అయితే కొద్దిసేపు ఇక్కడే ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్తాడు. అలా తను బయటకు వెళ్ళిన వెంటనే తననే సీసీ కెమెరాలు మొత్తం చూస్తూ ఉంటాడు. అలా అమ్మాయి అనేది మొత్తం రికార్డ్ చేయాలని సెల్ ఫోన్ అనేది ఒక దగ్గరకు పెట్టింటది. అప్పుడు హీరో ఏమో మనం రొమాన్స్ వేరే విధంగా చేద్దామని తనకు మొత్తం అనేది బెయిల్ వేసి కట్టేస్తుంటాడు. అలా తన గొంతు పట్టుకుని నేను ఎవరు పంపించాలో నిజం చెప్పకపోతే నేను ఇక్కడే చంపేస్తాను అనేసరికి తను అనేది మొత్తం ఒప్పేసుకుంటుంది. అలాగే తను ఒక సీరియల్ కిల్లర్ అయి ఉంటుంది. తను మనీ కోసం ఇలా చేస్తూ ఉంటుంది. అలా తను మొత్తం ప్రూఫ్స్ అన్ని కంప్లీట్ చేసుకునేసరికి అమ్మాయిని అనేది అక్కడ నుంచి పంపిస్తాడు. నెక్స్ట్ డే హీరో ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడికి తన వైఫ్ అలాగే మెంగ్ అనేది వస్తారు. అప్పుడు హీరో ఏమో ఇదిగో డివర్స్ పేపర్స్ తీసేసుకొని హీరో వైఫ్ ఏమో నాకు ఇది ఆస్తిలో సగం వాట వస్తేనే నేను డివర్స్ ఇస్తాను, లేకుంటే అసలు ఇవ్వనని కొంచెం గట్టిగానే చెప్తుంది. అలాగే నువ్వు నన్ను టార్చర్ చేస్తావని అందరికి పబ్లిక్ ముందు చెప్తాను అనేసరికి హీరో అనేది ఏమో ఆలోచించకుండా సరే నీ ఇష్టం అని అంటది. అయితే ఇక్కడనే కొంచెం వెయిట్ చేయని చెప్పి తను అనేది ఒకరికి అనేది ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసిన వాటిని వాళ్ళు కూడా సరే మేడం మేము వీడియో మీకు పంపించేస్తామని చెప్పేసరికి తను డైరెక్ట్గా వెళ్ళి అనేది టీవీకి అనేది కనెక్ట్ చేస్తుంది. అలా కనెక్ట్ చేసేసరికి అలా తను అనేది ఏడుస్తూ ఉంటుంది, నన్ను నా హస్బెండ్ టార్చర్ చేస్తున్నాను, నన్ను ఇక్కడ నుంచి వదిలిపెట్టని చెప్తున్నా వినట్లేదని. అలా ప్రూఫ్గా టీవీలో వస్తుందని చెప్పేసరికి అందరూ అనేది అక్కడికి వెళ్ళి చూస్తారు. అలా హీరో వైఫ్ అలాగే తన బాయ్ ఫ్రెండ్ మెంగ్ కలిసి వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ దాంట్లో రావడంతో వాళ్ళు అనేది షాక్ అవుతారు. అలాగే ఇదంతా మేము కావాలని చేయలేదు, హీరోనే చేశారని చెప్పేసరికి వాళ్ళు అనేది తను కెప్టెన్ కావాలనే ప్రజలను చంపడానికి అలా చేసిందని తను అనేది కొట్టి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడికి హీరోయిన్ వచ్చి మీరు ఇలానే చేస్తే మేము జైలుకి పంపించేస్తామని హీరో వైఫ్ అనేది కొడుతుంది. అలా కొట్టి వీడియో అనేది మొత్తం పోలీసులకు పంపిస్తాము, వాళ్ళతో మీరు డీల్ చేసుకున్నాను అనేసరికి హీరో వైఫ్ ఏమో నేను నీ వైఫ్ నన్ను సేవ్ చేయడానికి నీకు జైలుకి వెళ్ళాలని లేదని చెప్పేస్తాడు. అలా తర్వాత ఏమో హీరో అలాగే హీరోయిన్ ఇద్దరు కలిసి అనేది కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఏమో హీరో వైఫ్ అలాగే తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి జైలుకి వెళ్తారు. అలా కొంచెం మనీ పే చేసి వెళ్ళండి అని చెప్పి వాళ్ళతో అనేది సైన్స్ తీసుకుంటారు. తర్వాత హీరో ఇంటికి వచ్చి తన వైఫ్కి సంబంధించినవి అవన్నీ అనేది చింపేసి మంటల్లో పడొచ్చేస్తాడు. తర్వాత హీరో దగ్గరికి చైర్మన్ వచ్చి నా కూతురిని మీట్ అవ్వాలనుకుంటుందని చెప్తాడు. హీరో కూడా సరైన ఒప్పేసుకుంటాడు. తర్వాత ఏమో హీరో వైఫ్ అలాగే బాయ్ ఫ్రెండ్ అనేది గొడవ పడి
హీరో వైఫ్ని అక్కడనే పడేసి అనేది వెళ్ళిపోతాడు. తనేమో ఏడుస్తూ ఉంటుంది పిలుచుకెళ్ళని, కానీ తను అనేది వినడు. మరోవైపు ఏమో హీరో కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా హీరో వచ్చిన వెంటనే ఇద్దరు అనేది చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ తనకు అనేది ప్రపోజ్ చేస్తుంది. అప్పుడే అక్కడికి హీరో వైఫ్ వచ్చి, నీకు ఎంత ధైర్యం నా హస్బెండ్ని ప్రపోజ్ చేయడానికి, నేను ఇక్కడే ఉండగానేసరికి హీరో అనేది కోపంగా చూసేసరికి తన దగ్గరికి వెళ్ళి, నాకు తప్పైంది, నన్ను క్షమించి ఇంకొకసారి అలా చేయను కానీ హీరో అనేది విన్నాడు. తర్వాత తన సొంత స్వభావంలోకి వచ్చి, నాకు కొంచెం మనీ ఇస్తేనే మిమ్మల్ని వదిలిపెడతానని చెప్తూ ఉంటుంది. కానీ హీరో అనేది అవేం పట్టించుకోకుండా తను తిట్టి పంపించేస్తాడు. మెంగేమో చాలా మందికి ఫోన్ చేసి తన జాబ్ ఆపర్చునిటీ కోసం అడుగుతూ ఉంటారు, కానీ ఎవరు లేవని చెప్తూ ఉంటారు. మరోవైపు ఏమో చైర్మన్ హీరో దగ్గరకు వచ్చి మెంగ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తాడు. నేను కొంతమంది డిటెక్టివ్ని పెట్టి చెక్ చేయమన్నాను, తను చాలా గలీజ్ వ్యక్తి, అలాగే చాలా మంది అమ్మాయిలను కూడా సేమ్ నీ వైఫ్కి తగ్గట్టే చేశాడని చెప్పేసరికి హీరో కూడా ఆ ఫొటోస్ అన్ని చూస్తూ ఉంటాడు. అలా వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం రాపించుకొని వాళ్ళని అనేది చంపేస్తున్నాడని చైర్మన్ అనేది మొత్తం చెప్తాడు. హీరో కూడా అవన్నీ నమ్మి వాళ్ళ ఇష్టం అని వదిలేసేస్తాడు. తర్వాత హీరో వైఫ్ ఏమో డైరెక్ట్గా మెంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మెంగ్ ఏమో మళ్ళీ సేమ్ అది జాబ్ ఆపర్చునిటీ కోసం అందరికీ ఫోన్ చేస్తూ హీరోని ఎలాగైనా నేను చంపేయాలని వెంటనే హీరో వైఫ్ డోర్ కొట్టడంతో డోర్ అనేది తెరిచేస్తాడు. అలా తన దగ్గరికి వెంటనే వెళ్ళేసరికి హీరో వైఫ్ ఏమో, నన్ను ఎవరు సరిగ్గా చూసుకోవట్లేదు, నువ్వే మెంగ్ నేను చాలా జాగ్రత్తగా చూసుకునేదని తను అనేది హక్ చేసుకుని మళ్ళీ ప్లాన్ అనేది చేస్తారు. అలా హీరోకి ఫోన్ చేసి, నువ్వు నా ఇంటికి రా, నేను నీకు డివర్స్ పైన సైన్ చేస్తాను అనేసరికి హీరో కూడా సరే అని ఒప్పేసుకుంటాడు. అలా వెంటనే సైన్ చేసే దానిలాగా మొత్తం హీరో పైన పడి హీరోని అనేది సెడ్యూట్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే బయట మెంగ్ అనేది హీరో కార్ అనేది బ్రేక్స్ అనేది తీసేస్తాడని. అలా బ్రేక్స్ తీసేసిన వెంటనే మెంగ్ అలాగే హీరో వైఫ్ అనేది చూస్తూ ఉంటారు. కానీ హీరోకి వాళ్ళ ప్లాన్ ముందే తెలిసడంతో హీరో అలాగే హీరోయిన్ బైక్ మెకానిక్ అనేది రిపేర్ చేయించుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళని చూద్దామని మెంగ్ అలాగే హీరో వైఫ్ అనేది వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోలీసులు అనేది వచ్చేస్తారు. పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూస్తే అప్పుడు మెంగుని మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే, హీరో మీకు అన్ని ఎవిడెన్స్ ఇచ్చేసారని, అలాగే మీరు ఏమేమి చేశారో అవన్నీ తెలిసిపోయారని వాళ్ళని అనేది జైలుకి తీసుకెళ్ళిపోతారు. అందరితో ఈ మూవీ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.